ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మే నెల 12వ తేదీ నుండి మే నెల 18వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి, బుధ, శుక్రగ్రహాలు, వృషభ రాశిలో గురుగ్రహం, అలాగే మిథున రాశిలో చంద్రగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో కుజగ్రహం, రాహుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి 3వ స్థానంలో కేతు గ్రహం, అలాగే 8వ స్థానంలో శనిగ్రహం, 9వ స్థానంలో కుజ రాహుగ్రహాలు, 10వ స్థానంలో రవి, బుధ, శుక్రగ్రహాలు, 11వ స్థానంలో గురుగ్రహం, 12వ స్థానంలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలుగా తెలుస్తోంది. మిశ్రమ ఫలితాలు అంటే ఆలోచన తీరు మానసికంగా అంత సరిగా కుదరకపోవచ్చు. ఆలోచన తీరు కొంత గందరగోళంగా ఉంటుంది. అయితే మనం అనుకున్న పని అనుకున్నట్టుగా చేసినప్పటికీ ఏదో అసంతృప్తి కనపడుతుంటుంది. సరైన నిర్ణయం తీసుకోవడంలో ఎక్కడో చోట లోపం కలుగుతుందని అర్థమవుతోంది. అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో అనుకూలత బాగానే ఉంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో అనుకూలత ఉంటూనే కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని కూడా చూడవలసి వస్తుంది. అలాగే ప్రయాణాలు చేయవలసి వస్తుంది. గృహ వాహన యోగాదులు అనుకూలంగానే ఉన్నాయి. చతుర్థాధిపతి చతుర్థాన్ని వీక్షించడం అనేది ఇక్కడ చెప్పుకోదగిన విషయం. అనుకూలత కొంత పెరిగింది. గృహ వాహన విషయాల్లో ఏదైనా తీసుకోవడం కానీ ప్రయత్నం చేయడం కానీ చేయవచ్చు. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త ఆలోచనలు చేయడం, మరి జ్ఞానాన్ని పెంచుకోవడం అని అర్థం. దానికి తగినట్టుగా ఏదో ఒక రకమైన విషయం కొత్తగా జ్ఞానోదయం అవుతుంటుంది. మరి కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి. పెద్దవారిని, కొత్త వాళ్ళని కలిసినప్పుడు వారి దగ్గర నుంచి కొంత విషయాలు సేకరించగలుగుతారు. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత ఇదివరకు జరిగినంత సాఫీగా జరగదు. కొంచెం ముందు వెనక అట్లా అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. అయినా సరే వాటిని తట్టుకొని ముందుకు వెళ్ళగలిగే పరిస్థితులు ఉంటాయి. అలాగే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో సాధారణంగా ఉంటుంది. కొంచెం ఇబ్బందికరమైన విషయాలు కూడా ఉంటాయి. ఏదైనా సమస్య వచ్చి పోతుంది అని అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండమని అర్థం. అలాగే అష్టమ శని వలన కొంత మనోవ్యాకులత, మానసికంగా చికాకు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సరైన సమయంలో మనం తీసుకున్న నిర్ణయాల్లో ఏదైనా తప్పు జరిగి ఉండవచ్చు, లేదంటే అన్యమనస్కంగా ఏదైనా జరగవచ్చు. అలాంటివన్నీ కూడా పొరపాటులాగా ఉంటాయి. కొంత మానసికంగా అయితే ఒత్తిడి పెరుగుతుందని అర్థం.
బంధుమిత్రుల విషయంలో కానీ ఆర్థికపరమైన విషయాల్లో కానీ ఏదో ఒక రకమైన ప్రతికూలమైన అంశాలు కొన్ని వస్తాయి. అయితే ఎక్కువ వాదోపవాదాలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. సరైన సందర్భం కాదు. కొంత ప్రతికూలమైన వాతావరణం అయితే ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం ఉంటుంది. అయితే జాగ్రత్తగా ఉండి సమయానుకూలంగా ప్రవర్తించే వాళ్ళు దాని నుండి బయటపడతారు. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతోంది. అలాగే ఉద్యోగ వ్యవహారాల్లో అంత అనుకూలత లేకపోయినా వాటిని అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఉద్యోగ స్థితి అనుకూలత బాగానే ఉంటుంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నానికి కానీ లేకపోతే చేసే ఉద్యోగంలోనే కొత్త కొత్త ఆఫర్లు రావడం, కొత్త విషయాల్లో కొద్దిగా ఆదాయ సంబంధించిన విషయాల్లో వృద్ధి కనబడటం జరుగుతుంటుంది. రుణాలు సేకరించగలుగుతారు. ధన సంబంధించిన లాభాలు బాగానే ఉంటాయి. కానీ కొంత అదనపు ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉన్నది. ఈ వారం కొంత అప్రమత్తతగానే ఉండాలి. అన్ని విషయాల్లో తొందరపడి మాట్లాడటం అనేది కుదరదు. ఖర్చులు అధికంగానే ఉంటాయి. అలాగే ప్రయాణాది విషయాల్లో కూడా కొంత ఖర్చు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. మొత్తంగా చూడగా ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం శుభాశుభ లక్షణాలన్నీ కలిసిపోయి ఉన్నాయి. ఆలోచన తీరులో తొందరపాటు ఎక్కువ అవుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలత బాగానే ఉంటుంది. అలాగే బయట వ్యక్తులు, మిత్రులు, బంధువులు అందరితో కూడా కొంత మధ్యస్థమైన వాతావరణమే ఉంటుంది. అలాగే ప్రయాణాల్లో కొంత అనుకూలత ఉంటుంది. గృహ వాహనాది విషయాల్లో అనుకూలత ఉంది. అన్ని రకాల విషయాల్లో కూడా కొంత సాధారణంగా ఉంటుంది. సుఖ దుఃఖాలు కలిగి ఉంటారు. కాబట్టి కొంత సుఖమైన వ్యవహారాలు ఉంటూనే అక్కడక్కడ కొంత ప్రతికూల వాతావరణాన్ని కూడా మనం వినవలసి వస్తుంటుంది. కాబట్టి అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. అన్ని విషయాల్లో కూడా ఆలోచన తీరు పటిష్టంగా ఉంచుకొని ముందుకు వెళ్ళడం మంచిది. 70% అనుకూలమైన వాతావరణం ఉంటే మళ్ళా కూడా మిగిలింది ప్రతికూలంగా కూడా ఉన్నట్టుగా కనబడుతుంది. రాజకీయాల విషయాల్లో మనం అంత అనుకూలత ఉండదు. కాబట్టి అది పెద్దగా దాని మీద వాదోపవాదాలు అవి పెట్టుకోకుండా ఉండాలని చెప్పబడుతోంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ కర్కాటక రాశి వారు ఈ వారం ఈశ్వరుని ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.